మీడియా మిత్రులకి నమస్కారం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం బి కొత్తపల్లి గ్రామం. బి కొత్తపల్లిలో 185 సర్వే నెంబర్ 4వ లెటర్లో 5 ఎకరాల 5 సెంట్లు మా తాతగారికి అప్పట్లో గవర్నమెంట్ 1977లో ఇచ్చింది. 77 తర్వాత మా తాత మరణించిన తర్వాత మా అవ్వకి చేయించారు పట్ట. దాని తర్వాత మా మామూలు ఇద్దరు 2.5 ఎకరాలు డివైడ్ చేసుకున్నారు. మా తాతకు సంతానం 5 మంది బిడ్డలు, 2 మగపిల్లలు. మాకు ఈ భూమి తప్ప ఎక్కడ ఒక సెంటు భూమి లేదు. దయచేసి ప్రభుత్వ వారు మమ్మల్ని స్పందించి మా భూమిని మాకు ఇప్పించమని అడిగాము. మా పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పొజిషన్లో మేమున్నాము. ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగాము. ఇక్కడ సమస్య తెగనందువల్ల ఎన్నోసార్లు తిరిగి లాస్ట్కి నారా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పోయి కలిసి చూపించాము, మా బాధ చెప్పుకున్నాం. అక్కడ నుండి కలెక్టర్ కూడా పంపించారు. అయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దయచేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా గ్రీవెన్స్ జరుగుతుంది కాబట్టి ప్రతి సోమవారం సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం బి కొత్తపల్లి బాట్లో కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఒక ల్యాండ్ సమస్య పైన ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు పడుతున్నటువంటి ఆ పరిస్థితిని ఈరోజు మా దృష్టికి తీసుకొని రావడంతో వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఉన్న సమస్య ఏంటి అని మనం ఒకసారి తెలుసుకోగలిగితే 185 సర్వే నంబర్ 4వ లెటర్, దీంట్లో దాదాపు 20 ఎకరాల 15 సెంట్లు స్థలం ఉంది, ల్యాండ్. అది సాగు భూమి. ఆ సాగు భూమికి సంబంధించి అప్పుడులో ప్రభుత్వము పఠాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఈ యొక్క ల్యాండ్ను దాంట్లో 5 ఎకరాల సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత దాంట్లో దాదాపుగా 20 ఎకరాల 15 సెంట్లు నలుగురికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చినటువంటి పొజిషన్లో ఈరోజు 5 ఎకరాలకు సంబంధించిన ఏదైతే భూమి ఉందో ఈరోజు వెబ్ల్యాండ్లో ఉంది, రికార్డులు ఉన్నాయి, పొజిషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఫీల్డ్ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి రికార్డులకు అనుకూలంగా ఏదైతే వెబ్ల్యాండ్ పరంగా ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా పొజిషన్లో మా స్థలాన్ని మాకు కేటాయించండి, ఇతరుల స్థలాన్ని ఎవరు వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి కేటాయించండి అనే దానిపైన ఎన్నో సందర్భాలుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీలు ఇచ్చినా కూడా స్పందించలేదు అధికారులు. మండల స్థాయిలో లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుకి నామకే వాస్తే వచ్చేసి ఫీల్డ్లో వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ సమస్యను పరిష్కారం కాలేదు. కాబట్టి దీనిపైన ఒక పై అధికారుల దృష్టికి తీసుకొని పోవాలనే ఆలోచనలో భాగంగా దానికి సంబంధించిన వాళ్ళ మనవడు అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో ఆయన సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకొని పోయి ల్యాండ్ సమస్యను పరిష్కరించాలని తెలియజేయడం వల్ల అక్కడి నుంచి కూడా ఒక కాపీ ఎండార్స్మెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఉత్తర్వులు పంపించడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ఇంతవరకు రిప్లై లేదు. ఎందుకు ఈ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ కానీ దానికి సంబంధించిన సిబ్బంది కానీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాలేదు. ఈ విషయం పైన మా దృష్టికి వచ్చిన వెంటనే మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికు మా సమక్షంలో తీసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రెవెన్యూ అధికారి మలవల సార్ దృష్టికి తీసుకొని పోయి, సార్ ఈ విధంగా సమస్య ఉంది, దీనిపైన స్పందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, అర్హులైనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పొజిషన్ని వాళ్ళకి కేటాయించే దిశగా మీరు త్వరగతిన చర్యలు తీసుకోవాలా, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు ఎవరైనా కానీ వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్య ఏదైతే ల్యాండ్ సమస్య ఉందో 185/4 సర్వే నెంబర్ని వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తూ బాధితులకు ఆ వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూడాలనేసి మేము కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇండివిజువల్గా వాళ్ళని పిలుచుకొని పోయేసి తెలియజేయడం జరిగింది. ఈ సమస్యని వాళ్ళు పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ సమయాన్ని కూడా మేము కూడా ఆ సమయం కోసం వెయిట్ చేస్తాము. దాని తర్వాత పరిష్కారం కాకపోతే తిరిగి మీడియా ముందర వచ్చేసి ఆ యొక్క సమస్యను మరీ ముందరకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనే విషయాన్ని అధికారులకు